అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశుల్లో కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, మార్చి నెల మీనరాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉంది ఎట్లా లేదు ఈ నెలల పట్ల చూడ. మార్చి నెలల పట్ల అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి, చేసే పని బాగుండాలి. మార్చి నెల మీనరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే మీకు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో లాస్ మాత్రం చాలా ఉంది. సంపదనము చేతి దాకా వస్తుంది, చేజారిపోతుంది. ఇక్కడ వచ్చినట్టుగా అవుతే ఇక్కడ మాయమైనట్టు అవుతుంది మీ రాశి మీద. కానీ బరాబర్ 10కి 10 రూపాయలు ముడి పెడతారు, 10కి 10 రూపాయలు దాచుకుంటారు. అది చేయి చాప ఎట్లా జారిపోతుందో, మనం నీటిలో చాప ఎట్లా జారిపోతుందో మీకు అలా జారిపోతూనే ఉంటాయి డబ్బులు. అది మీకు సంపాదన వచ్చినా కూడా మీ చేయికి ఎక్కువ నిలబడదు. ఇంకా దీని వలన మీకు ఏముందంటే ఇంట్లో కూడా ఇబ్బందులు కూడా పడతారు, డబ్బుకు వెనక ముందు ఖర్చు పడతారు. ఇంకా ఒక మంచి స్థాయికి ఉన్నవాడు కూడా దీంట్లో మొదలు లేనిపోని సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇంకా దీనివల్ల వీళ్ళ జాతకంలో కూడా ఒక దేవుడిది పూజ, ఒక ఇంట్లో ఒక కొత్త కార్యక్రమం మొదలు పెట్టుకున్న వాళ్ళ కూడా అష్టదరిద్రాలు కూడా వెళ్ళిపోతాయి. ఇంట్లో బరాబర్ ఏ చేసినా కూడా కొత్త వస్తువు రథం కొన్నవాళ్ళు, ఏదైనా వాహనం కొన్న వాళ్ళు ఇంట్లో పూజించాలి. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనం తీసుకొని దూర ప్రయాణం ఎక్కువ చేయకూడదు. ఇంకా కుటుంబంలో వస్తే గృహప్రవేశం కొనుక్కున్న వాళ్ళు, స్థలం కొన్న వాళ్ళు, ఇల్లు కొన్న వాళ్ళు కూడా ఉన్న ఇలాంటిది కొత్త ప్రవేశం చేసిన వాళ్ళకు చేస్తే కూడా అది అంత అద్భుతంగా ఉండదు. అలా కాబట్టి ఇది ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక స్థలం కొన్నా, ఒక వాహనం కొన్నా, ఒక ఇంట్లో శుభకార్యం చేసిన, ఒక దేవుడి యాత్ర వెళ్ళి వచ్చిన వాళ్ళ కూడా ఇది ఇంట్లో కూడా కొన్ని సమస్యలు మొదలుంటాయి. ఇంకా ముందుకు కూడా ఇంకా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా కొన్ని బాధలు, కొన్ని చిక్కులు ఊళ్ళకి వస్తూనే ఉంటాయి. మంచితనం చేయకపోయినా కూడా అది చెడుతనం అనేది ఎదురు వస్తూనే ఉంటుంది, అడ్డింకలు పడుతూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా పాటించుకొని చేసుకుంటూ పోతే ఇలా ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళకు అది లాభం జరుగుతుంది. అనుకున్న పనులు కూడా ఇలా చేతికి సవ్యంగా జరుగుతాయి. చేద్దామన్న పని, నమ్ముకున్న పని కూడా ఆ చేతి దగ్గరికి వస్తుంది. ముందుకు 10 విషయంలో 10 మందిలో మంచికి పోయినా చెడుకు పోయినా అది హరికాళ్ళకు సమస్య లేకుండా, హరికాళ్ళ ప్రమాదం లేకుండా ముందు కొనసాగుతుంది. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు జయం జరుగుతుంది. ఇది చిన్నవాళ్ళ దాకా పెద్దవాళ్ళ దాకా శాంతి ఓపిక పట్టుకొని చేస్తే ఈ ప్రతి ఒక్క పనిలో ఇలా ఒక శివాలు ఉంటాయి. అతిగా మించి పని చేస్తే మాత్రం ఏది మాత్రం శివంగా దక్కదు. ఇది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీ పనిలో కానీ, చదువులో కానీ, విద్య విషయంలో కానీ, మీ కుటుంబ విషయంలో కూడా కానీ, ఇంకా పెళ్లి చేస్తున్న వాళ్ళు కానీ, కొత్తగా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా కానీ, స్త్రీలు కూడా కానీ, ఇంకా వ్యాపారం విషయంలో కానీ మీకు భాగ్యరేఖ ఉంటుంది. ఈ నెల మాత్రం ఈ రాశి మీద చాలా బాగా నడుస్తుంది. ఈ నెల మీకు మార్చి నెల కూడా మీకు చాలా మంచి రోజులు ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్క విషయంలో కూడా జయం ఉంటుంది కానీ ఓటమి అయితే ఉండదు. అందరికీ నమస్కారం.